Hello and welcome to a Spotlight with Sandeep. ఈ స్పాట్లైట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ అలాగే మూవీస్లో కూడా చాలా నటించారు. ఆయన్ని చూడగానే అర్రే ఈయన అని ఒక మంచి హోమ్లీ ఫీలింగ్ కలగజేసే ఒక నటుడు. అండ్ ఆయన మనతో చాలా విషయాలు పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చేసారు. ఆయనతో మాట్లాడదాం. ఈజ్ నన్ అదర్ దాన్ రాజ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం అండ్ లెట్స్ సెట్ టు హిమ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మాకు ఈ సమయం ఇచ్చినందుకు. అండ్ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మిమ్మల్ని చూడగానే ఒక మంచి ఒక హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది అందరికీ కూడా. అరే మన టీవీలో వచ్చేవాళ్ళు దాదాపు సాయంత్రం 7 అయిపోయిన దగ్గర నుంచి ఏ ఛానల్ పెట్టినా కూడా ఈయన ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక సినిమా సంబంధించి కూడా మీరు చాలా సినిమాలు చేశారు. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. అండ్ అక్కడ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా పడింది. కొంతమంది మిమ్మల్ని కార్తిక్ గారు లాగా ఉంటారనేవాళ్ళు, కొంతమంది కాదులేండి చాలా మంది మిమ్మల్ని చిరంజీవి గారు లాగా ఉంటారని చెప్పేసి కూడా మాట్లాడుతుండేవాళ్ళు. సో అక్కడి నుంచే ప్రస్థానం మొదలు పెడదాం. మీరు కావాలని చెప్పేసి గంటకి 100 రూపాయలు చెల్లించాల్సిన ఒక జిమ్కి వెళ్ళి సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకునే వాళ్ళు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆ ప్రయత్నంలోనే మీరు అల్లు అరవింద్ గారిని కలిశారు అనేది నిజమేనా? అలా అని కాదండి. అప్పట్లో ఏంటంటే కార్పొరేట్ జిమ్స్ అనేటివి లేవు. ఏదో స్టార్ హోటల్స్లో తప్ప కార్పొరేట్ జిమ్స్ అనేటివి ఉండవు అన్నమాట. మాకేంటంటే చెన్నైలో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చోలా హోటల్లో జిమ్ చాలా బాగుంటుంది, మన ఆర్టిస్టులు కూడా చాలామంది అక్కడ వెళ్తూ ఉంటారు అని చెప్తే దీని మీద ఒకసారి వెళ్ళి చూసి చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు కార్పొరేట్ జిమ్స్ అసలు చాలా బాగుంటాయి ఇప్పుడు మన జిమ్స్ అన్నీ. అప్పట్లో నేను చెప్పేది 1989-90లో. సో అప్పుడంతా ఈ తాలింకానాల్ అనే టైప్లో ఉండేటివి అనమాట జిమ్స్ ఇవి వచ్చేసి. అప్పుడు ఒకే ఒక జిమ్ ఏంటంటే మాకు మెడ్రాస్లో గ్లోబ్ జిమ్ అని ఉండేది. అది కూడా ఎక్కడో మౌంట్ రోడ్లో ఉండేది, లేకపోతే ఏదో 1 or 2 ప్లేసెస్లో ఉండేది. మాకు దగ్గరలో ఏది ఉండేది కాదనమాట. ఏదైనా ఇది ఉంటే మేము ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకుని ఇంట్లోనే చేసుకుంటుండేవాళ్ళం. ఏదో బస్కీలు దండీలను ఆ పాతకాలం ఆ ఓల్డ్ స్టైల్ దీంట్లో వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ కార్పొరేట్ స్టైల్ జిమ్స్ అనేది మాకు అప్పుడు ఈ విషయం తెలుసు. చోలా హోటల్కి వెళ్ళి చూడడం జరిగింది. అన్నట్టుగానే అంటే వేరే సినిమా యాక్టర్లు అక్కడికి వస్తారు అనే ఉద్దేశం అని కాదు, కానీ ఆ జిమ్లో ఎక్విప్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి చేస్తే తర్వాత చాలామందిని చూస్తుండేవాడిని అక్కడ, మన హీరోస్ అందరినీ చూస్తుండేవాడిని. అలా జరిగిందనమాట. కానీ ఆ రోజుల్లో 100 per సెషన్ అనేది చాలా పెద్ద అమౌంట్. 100 రూపాయలు కట్టి ఎప్పుడు వెళ్తామో అప్పుడే 100 రూపాయలు కట్టి చేసేసుకునే వాళ్ళం అనమాట. అంటే సమ్ టైమ్స్ మనం బిజీగా ఉండి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఒకసారి వెళ్ళని పరిస్థితున్నప్పుడు అలాగా ఎప్పుడు వెళ్తామో అప్పుడు డబ్బులు కట్టుకుని వెళ్తుండేవాళ్ళం అనమాట. కాకపోతే 100 రూపాయలు అనేది పెద్ద విషయమే ఆ రోజుల్లో మాకు. అండ్ అదే సమయంలో మీకు లుక్ టెస్ట్ కూడా అవడం, మీకు అంటే తారక ప్రభు బ్యానర్లో మీకు సినిమా అనేది కూడా కన్ఫర్మ్ అవ్వడం. కానీ ఆ తర్వాత ఒక ట్విస్ట్ అనేది జరిగింది మీ కెరియర్లో. ఆ ట్విస్ట్ ఒక తమిళ సినిమా ద్వారా వచ్చిందని చెప్పేసి నేను చదివాను, విన్నాను. మీరు భారతీరాజా గారి ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన ఒక హీరోగా ఉండి ఆ తర్వాత మీ కళ్ళ ముందే కార్తిక్ గారు ఆ సినిమాకి ఫైనల్ అవ్వడం అనేది. అవును, అదొక చిన్న బ్యాడ్ లక్కే అనుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే భారతీరాజా గారి చేతి నుంచి ఒక హీరో వచ్చాడు అంటే అది చాలా లక్ అండి ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంకా మనం 100% రాసి పెట్టుకోవచ్చు ఒక స్టార్ మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాడు అన్నట్టుగా ఉండేదన్నమాట. అలాంటిది నేను ఒకే ఒక్క స్టిల్తో సెలెక్ట్ అయిపోయానండి నేను భారతీరాజు గారి దగ్గర. ఒకే ఒక్క స్టిల్ అనమాట, అంతే. ఆ స్టిల్ చూశాడు, నలా ఇరుకరపయ్య బాగున్నాడు, కార్తీక్ లాగే ఉన్నాడు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అని చెప్పడం, టక్కనే నాకు ఇది అవ్వడం, అది కన్ఫర్మ్ అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి. హీరోయిన్ కూడా మన తెలుగు అమ్మాయి రంజిత చేసింది అందులో అమ్మాయి. సో హీరోయిన్ తెలుగు వాళ్ళని బుక్ చేస్తున్నట్టుగా అప్పుడు ఒక చిన్న ఇదనమాట. అది లాస్ట్ మినిట్లో మిస్ అయింది. అది కొంచెం బాధనే. లేదంటే భారతీరాజా హీరో అని ఉంటే తమిళ్లో దీంట్లో వెళ్ళిపోయి ఉండేవాడిని ఆ టైంలో. చిన్న దీనివల్ల అలా జరిగింది అనమాట. మీరు నిజం చెప్పి దొరికిపోయారని చెప్పేసి కూడా విన్నాను నేను. అంటే అంతే అండి, అదే చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు నిజాయితీ అనేది కూడా ఒకసారి ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంటుంది ఒకసారి. సో అలా జరిగింది, మిస్ అయిపోయింది. అంటే బేసికలీ ఆయన ద్వారా కనుక మీరు లాంచ్ అయ్యి ఉంటే బహుశా ఫలానా హీరో లాగా ఉన్నారు, లేకపోతే పెద్ద మెగాస్టార్ లాగా ఉన్నారు అనే ఒక ముద్ర ఉండేది కాదు. అంటే భారతీరాజా హీరో అనేసరికి డెఫినెట్లీ అదంతా కూడా దాన్ని తారుమాలు చేసేసేది.
సార్ ఓవర్‌లుక్ అయిపోయిండేటివి సార్ అన్నీ. ఇప్పుడు 'భారతరాజా' హీరో అని అనగానే, తర్వాత నేను తెలుగులో చేసున్నా గూడా, ఈ 'భారతరాజా' హీరో అనేనే వస్తది గానీ, రైట్, రైట్, రైట్. మీకు ఇప్పుడు 'కార్తీక్' ఉన్నారు. 'సీతాకోకచిలుక' వచ్చి 'భారతరాజా' గారి దగ్గర చేశారాయన. సో, 'భారతరాజా' హీరోనే అంటారు గానీ, ఆయన తమిళ్ జేశాడా, తెలుగు ఫస్ట్ తమిళే జేశారాయన. కరెక్ట్. డబుల్ వెర్షన్. తమిళ్, తెలుగు. సో, ఆయన్ని 'భారతరాజా' హీరో అంటారు గానీ, వేరే ఏమనరు గదా! ఇంకా. రైట్. హ్మ్. సో, అట్లాగా ఇదైంది. కానీ ఆ సమయంలో అంటే ఆ క్రాప్ ఆఫ్ హీరోస్ ఎవరైతే వచ్చారో అప్పట్లో మీరు గానివ్వండి, లేదా శ్రీకాంత్ గారు గానివ్వండి, అజిత్ గారు గానివ్వండి, విక్రమ్ గారు గానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా రకరకాల ఆస్పెక్ట్స్ మీద శ్రద్ధ పెడుతూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాన్స్ మీద చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం, జిమ్నాస్టిక్స్ అండ్ జిమ్ మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం. అసలు ఎలా ఉంది మీ దినచర్య ఎలా ఉండేది ఆ రోజుల్లో? దినచర్య ఏంటంటే నేను హీరో అవ్వాలంటే ఖచ్చితంగా బాడీని మెయింటైన్ చేయాలనేది మాకప్పుడు స్టార్టింగ్‌లో అందరూ చెప్తుండేవాళ్ళు. మాకు కూడా మైండ్‌లో అది ఫిక్స్ అయిపోయి ఉండేవాళ్ళం. సో, ఏంటంటే హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బాగా డాన్స్ ఆడాలి. ఫిట్‌నెస్ కరెక్ట్‌గా ఉండాలి. బాడీ బాగుండాలి. తర్వాత జిమ్నాస్టిక్స్ ఉండాలి. హార్స్ రైడింగ్ ఉండాలి. స్విమ్మింగ్ ఉండాలి. ఇవన్నీ రకరకాలుగా అన్నీ చెప్తుంటే, మేము మెడ్రాస్‌లో అప్పుడు వెళ్ళగానే మనకు సినిమాలు ఎక్కడుంటాయండి మనకు. కానీ ఆ ప్రాసెస్ అనేది మేము దాంట్లోనే ఉండేవాళ్ళం. ఆ ఫోకస్డ్‌గా ఉండేవాళ్ళం ఎప్పుడు. సో, మార్నింగ్ డాన్స్ క్లాస్‌కెళ్ళేవాళ్ళం. కళా మాస్టర్ గారి దగ్గర దీనికి వెళ్ళేవాళ్ళం. నడిగర్ సంఘంలో క్లాసెస్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ గిండి రేస్ కోర్సులు హార్స్ రైడింగ్‌కెళ్ళేవాళ్ళం. తర్వాత ఊరికే ఆ కోర్స్ తీసుకొని సైలెంట్‌గా ఉండేవాళ్ళం కాదు. తర్వాత మెరీనా బీచ్‌లో అక్కడ హార్సెస్ రైట్. ఇది ఉంటాయన్నమాట. అదే సో, కొంచెం డబ్బులిచ్చి కొంచెం నడిపించుకునేది. డబ్బులిచ్చి కాసేపు ఇది అసలు అవి కింద మీద పడేస్తుండేటివి అవి. ఎగిరెగిరి దంతుండే. దానికి అర్థమైపోద్ది అసలు ఎవడికి రైడింగ్ తెలుసు అదే. ఏంటిది అనేది. హ్మ్. ప్రాక్టీస్ అంటే వదలకూడదనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత బ్ ఇంక డాన్స్ ఇదంటే నాకు సినిమాల్లో ఆహ్, పేరొచ్చింది బాగా సాంగ్స్‌కి, ఫైట్స్‌కి అప్పట్లో రైట్. బాగా పేరొచ్చిందండి నాకు. సాంగ్స్ అంటే నేను మరీ ఇట్లా మ్యూజిక్ టేప్ రికార్డర్ ఆన్ చేయగానే వెంటనే మ్యూజిక్ బట్టి విపరీతంగా ఎగిరేయడం అలాగ నేను అలాంటి డాన్సర్‌ని కాదు యాక్చువల్‌గా. మాస్టర్ చెప్పింది చక్కగా ప్రాక్టీస్ జేసి ఆయన చెప్పినది కరెక్ట్‌గా చేయాలని ప్రాక్టీస్ చేస్తా అంతే. రైట్. అంతవరకే రైట్. తప్ప రైట్. బేసిక్‌గా నేను డాన్సర్‌ని కాదు. రైట్. అంటే ఎందుకు అడిగానంటే మీరు ఈ ఊరికే ఇందాకన్నట్టుగానే వెళ్ళంగానే, చూసంగానే అవకాశాలు రావడం అనేది ఎప్పుడు కూడా జరగదు. హ్మ్. చూడడానికి బాగున్నా, కొంచెం ఫోటోజెనిక్ ఫేస్ ఉన్నా, సినిమాటిక్‌గా కనిపించినా కూడా, అక్కడ మీకు అభినయంతో పాటు కొంచెం కమర్షియల్ యాంగిల్స్ కూడా రావడం చాలా ఇంపార్టెంట్. అవునవును. అవి నేర్చుకోవడానికి కాస్త డబ్బు ఖర్చవుతుంది. అవును. మరి ఎట్లా ఆ రోజుల్లో మీకు మనీ అనేది ఎట్లా ఉండేది? అంటే, అంటే ఫాదర్ నాకు బాగా సపోర్ట్ చేశాడు ఆ టైంలో. మా ఫాదరు ఆ రోజుల్లోనే నాకు మెడ్రాస్ టీ నగర్‌లో ఇల్లు తీయించి ఇచ్చాడు. కారు కొనిచ్చి ఇచ్చాడు. నాకు ఒక అంబాసిడర్ కారు కొనిచ్చి ఇచ్చారు. సో, మా సినిమా మీద ఇంట్రెస్ట్‌తో వచ్చాడు. కానీ ఎందుకంటే మా ఫాదర్ ఆయన బేసిక్‌గా ఆయన ఆర్టిస్ట్ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. కానీ కుదరలేదు ఆయనకి. రైట్. ఆహ్, కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు భయపడ్డాడు ఆయన. ఆహ్, మే అక్కడికెళ్ళి ఏమవుతాడో ఏమో తెలీదు గానీ పిల్లాడు చెయ్యి జారిపోకూడదు అనేది ఆయన భయం ఉండేది. అందుకని అన్నీ జాగ్రత్తగా అన్నీ అరేంజ్‌మెంట్ జేసి ఇచ్చి నాకు ఇచ్చేసి తర్వాత నా అవసరాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కొని అవన్నీ ఆయన ఇచ్చేసేవాడు. నేను డాన్స్ క్లాస్ చేరాలి నాన్న అంటే దానికి ఇచ్చేసేవాడు. జిమ్‌కెళ్ళాలి నాన్న ఇలాగ ఉంది అదంటే దానికి ఇచ్చేసేవాడు. ఇట్లాగా ప్రతీదీ ఆయన సపోర్ట్ చేశాడు నాకు. ఏ విషయానికి ఆ విషయం నేను చెప్పుకోవాలి. ఇదే సమయంలో మీరు మీ బయోపిక్ కూడా రిలీజ్ అయింది ఇదే సమయంలో 96లో 'ప్రేమించుకుందాం రా.' అదంతే. అదొక పెద్ద ఆ రోజు. బయోపిక్ అని గాదు సార్ అది. హ్మ్. బయోపిక్ అని అనగూడదు. అప్పుడేందంటే నా మ్యారేజు సెన్సేషనల్ లాగా అయింది ఆ టైంలో. అయ్యో! ఆ! నేను ఒక మాది బేసిక్‌గా రాయలసీమ జిల్లాలు మాది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్ మా నేటివ్ ప్లేసు. అమ్మదొచ్చేసి కర్నూలు జిల్లా నందికొట్కూరనమాట. మా 4 ఫాదర్స్ వచ్చేసి కడపలో. దేవుని కడప. అందుకనే మా ఫాదరు తర్వాత మా 4 ఫాదర్స్, మా గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ కడప గాబట్టి నాకు కడపలో ఒక ఇల్లున్న తర్వాత ఆయన ఇల్లు కొన్నారక్కడ. కడప ఆకుల వీధిలో మా ఇల్లనమాట. తర్వాత ఆయన ఇంకెవరు చూసుకునేవాళ్ళు లేరు. 93లో అమ్మేసాడు ఇల్లు ఆయన. అమ్మేసాడు. సో, ఆ విధంగా రాయలసీమ దీంట్లో నాకు బాగా ఇదనమాట. నేను బేసిక్‌గా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి. నా మ్యారేజ్ గూడా కడప మన ఆయన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బలరామిరెడ్డి గారి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను నేను. సో, మాది లవ్ మ్యారేజ్. మేము నాన్ రెడ్డీస్ మేము. రైట్. కాపోతే పెళ్లి చేసుకున్నాం.
కులాల గురించి మాట్లాడడం కాదు కానీ మేము ఇష్టపడ్డాం, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. సో అప్పుడు అదేంటంటే కొంచెం వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి, పొలిటికల్గా పెద్ద ఫ్యామిలీ. సో ఆ టైంలో దొరుకునుంటే అసలు మామూలుగా కాదు అసలు, మొత్తం పీస్ పీస్ కింద చేసేసి ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఏదో ఆశీర్వదించాడు. దీని తర్వాత ఆమ్, అంటే ఇక్కడ క్వశ్చన్ అది ఏంటంటే సెన్సేషన్ అయిన తర్వాత మన వాళ్ళు ఏంటంటే అప్పుడు మన రామనాయుడు గారు వాళ్ళు కలిసి ఉందాంరా, సర్జాన్సీ జయంతి గారు సినిమాకి అనమాట. అప్పుడు పరశూరి బ్రదర్స్ రైటర్స్ ఆ ఫిలింకి నన్ను అప్పుడు అన్ని మీడియాలో అంతా వచ్చింది ఆ విషయం అంతా. దాన్ని ఆ విషయం నన్ను రమ్మని చెప్పి పిలిచి, మీదేంటి లవ్ మ్యారేజ్ అంట, ఇదంతా ఇలా జరిగింది, అసలు నువ్వు ఎప్పుడు లవ్ చేసావా బాబు, నువ్వు షూటింగ్లోనే ఉంటావు కదా ఎప్పుడు, ఇవన్నీ అడిగేవాళ్ళు. సో తర్వాత ఇంకా అప్పుడు 2 సిట్టింగ్స్ నన్ను సురేష్ గెస్ట్ హౌస్లోనే ఇక్కడ జూబ్లీ ఫిలిం నగర్లో జూబ్లీస్లో చేసి అప్పుడు అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని అది కలిసి ఉందాంలో చాలా వరకు సీన్స్ అన్నీ అవన్నీ మా ఇన్సిడెంట్స్ జరిగినవన్నీ పెట్టారనమాట అందులో. అంటే కొంచెం సినిమాటిక్గా అవన్నీ ఇంకా సినిమాటిక్ అంటే హీరో ఫైట్స్ గీట్స్ ఇవన్నీ అలాంటివన్నీ రియల్గా ఇవి అవ్వవు కదా. సో జరిగి ఇప్పటికే సజ్జాన్సీ జయంతి గారు రీసెంట్గా కూడా అంటే ఒక 1.5 year ముందు కూడా మేము ఒకసారి కలిసి ఉందాంరా నీ సబ్జెక్టే రాజ్ కుమార్ అంటుంటాడు. సో ఇక అవును, ఊరికి నవ్వుకోవడం అంతే. ఈ విషయం చెప్పండి, అంటే మీరు అదే టైంలో మీరు ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు, ఒక రకమైన మార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సమయంలో చాలా గట్టి ధైర్యవంతమైన నిర్ణయం, ఎందుకంటే ప్రాణాల మీదకి కూడా వచ్చే ఒక అపాయం అనేది కనిపించింది ఆ రోజుల్లో పెళ్ళి అనగానే. సార్ ఒక అమ్మాయి, ఒక పెద్దింటి అమ్మాయి మనల్ని నమ్మి తను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే మన కోసం వస్తున్నప్పుడు మనము మగవాడిగా ఉండి మనం ఆ మాత్రం ఇది చేయకపోతే ఎందుకు సార్? ఇంకా మనం ఆ టైంలో గంతే, ఓకే చచ్చిపోతామా అన్నట్టుగానే దిగాం సార్ రంగంలో. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోయామండి. మా పెద్ద అబ్బాయి పుట్టే వరకు మేము కలవలేదు. మా అబ్బాయి పుట్టిన తర్వాత, పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత అందరం కలిసిపోయాం మొత్తం. తర్వాత వాళ్ళ ఇంట్లోనే నేను పెద్ద కొడుకులాగా అయిపోయాను. తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వు వస్తుందా లేకపోతే భయం వేస్తుందా? ఒక్కసారి భయం వేస్తుంది సార్, అంటే భయంగానే ఉంటుంది సార్. పరిస్థితులు తలుచుకుంటే అంటే మనం ఇప్పుడు అనుకొని భయపడేది అప్పుడు ఉంటే చేయలేం కదా సార్. ఆ టైంలో ఉడుకు రక్తం అసలు మామూలుగా ఎప్పుడు స్పీడ్గా ఉండేవాడినండి నేను. ఎంత తమాషాగా ఉండాలో విషయం సీరియస్ ఉండేటప్పుడు కూడా అంత సీరియస్గా ఉండేవాడిని నేను అసలు. సో అది దేవుడి ఈ క్రమంలో మీరు కొన్ని సినిమాలు చేశారు, ఎక్కడైతే అది మీ కెరీర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా ఒక చిన్న డౌట్ నాకు ఎప్పుడు ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ నగర్ అనే సినిమా చేశారు సార్, అందులో 4 అగ్రగామి హీరోల డూపుల్ని పెట్టారు. అవును సార్. వాళ్ళు ముగ్గురు అయితే యాస్టిస్, అంటే నాగార్జున గారు చేసిన నాగార్జున గారు, వెంకటేష్ లాగా ఉండేవారు, బాలకృష్ణ చేసిన వాయిస్ అంతా మొత్తం అంతా అలాగే ఉండేది. మీది కొంచెం డిఫరెంట్ గా ఉండేది కానీ మ్యానరిజమ్స్ ని మాత్రం తీసుకొచ్చి పెట్టారు. నేను చాలా కష్టపడాల్సి వచ్చిందండి సార్ ఆ సినిమాకి. అసలు వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, నేను ఒక్కనే సరిగా లేను. నేను డైరెక్టర్ బాబ్జీ గారితో కూడా అంటుండేవాడిని, సార్ నేను ఒక్కనే కరెక్ట్గా లేను సార్, వాళ్ళందరూ బాగున్నారు. ఏదంటే సార్ ఈ సినిమా మీరు అసలు యాక్ట్ చేస్తున్నారు, మిమిక్రీ చేస్తున్నారు అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్. ఇలా మీ ఒరిజినల్ రియాలిటీ అనేది బయట మీరు చేసేది తెలిసిపోద్ది, యాక్ట్ చేసేది తెలుస్తుంది, మిమిక్రీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో, మీకు అది ప్లస్ పాయింట్ సార్ అన్నాడు. పర్లేదు డైరెక్టర్ గారు ఈ మాట అంటున్నారంటే సంతోషం అనుకున్నాను. నిజంగానే నాకు ఆ సినిమా ఆయన ఒప్పించేటప్పుడు కూడా నేను చెయ్యను అని మారం చేశాను. లేదు సార్ మీరు ఇందులో చిరంజీవి గారి లాగా చేయాలని మిమిక్రీ చేయాల్సి వస్తుంది, అప్పుడు మీరు బయట చేస్తున్న దానిలకు దీనికి డిఫరెన్స్ తెలుస్తుందండి, మీ రియాలిటీ తెలుస్తుంది ప్రజలకి, మీరు చేయండి ఈ సినిమా అని చెప్పి ఒప్పించాడు అనమాట. సో అన్నట్టుగానే అలాగే జరిగింది. ఆ ముగ్గురు కరెక్ట్గా ఉన్నారు, నేను ఒక్కనే వేరేలాగా ఉన్నా కొంతవరకు, అంటే తెచ్చిపెట్టుకొని చేసాము. కానీ దానివల్ల ఆ ముద్ర ఇంకా స్ట్రాంగ్గా పడిపోయినట్టు నాకు అనిపించింది. ఏమి లేదండి, అవన్నీ ఏమి లేదండి. ఏది ఉన్నా సరే అండి, మన తెలుగు ప్రజలు చాలా గొప్పవాళ్ళండి బాబు. అసలు ఒక 10 రోజులు మాట్లాడుకుంటే 11వ రోజు నెక్స్ట్ అని వేరే విషయానికి వెళ్ళిపోతుంటారు అసలు. సో దాంట్లో ఆ రోలింగ్లో వెళ్ళిపోయింది అది. దానివల్ల మీకు రావాల్సిన స్టార్డమ్ రాలేదా? మీరు చిరంజీవి గారి లాగా ఉంటారని ఒక ముద్ర పడడం వల్ల. అది ఎవరు ఏం చేయలేరండి, అది స్టార్టింగ్ నుంచి అసలు. నేను ఒక షూటింగ్ అది ఏంటనేది చెప్పను నేను. ఓ షూటింగ్లో అయితే వాళ్ళు ఏదో అనుకొని పెట్టుకున్నారు, అక్కడ ఏదో జరిగింది, షూటింగ్ హాఫ్ డే ఆగిపోయిందండి. ఏంటి ఇలా ఉన్నారేంటి మనిషి అన్నట్టుగా అయిపోయింది వాళ్ళకి. అంటే
హ్మ్. స్టార్టింగ్ రోజుల్లో అలా జరిగినాయి. సో, అది ఇంగ ఫస్ట్ నుంచి పడిపోయింది. ఇప్పుడు సరే పెద్దవాళ్ళందరూ అలా మాట్లాడుతుంటారు, అలా చెప్తుంటారు. ఇలాగని. చిన్న పిల్లలండి చిరంజీవి అంటారు నన్ను చూసి. ఇంకా పిల్లోడి దగ్గర ఏం చెప్తాం మనం? చిన్న పిల్లలు వాళ్ళు పిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం ఏమి తెలీదు. ఆళ్ళ దగ్గర మనం ఏం చెప్తాం? అంటే వాళ్ళ మైండ్‌లో కూడా అంత ఫిక్స్ అయిపోయి ఉందంటే, నేను అలా కనపడుతున్నానంటే, నేను తెచ్చిపెట్టుకునేది కాదు సార్ ఇది. డెఫినెట్లీ. హ్మ్. అది ఏంటో ఇంక మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో 7 మంది ఉంటారంట. రైట్. అసలు అది నా విషయంలో నాకు జరిగిందేమో అలాగా. సార్ హ్మ్. బహుశా ఒకవేళ గనుక ఇప్పుడున్న మనకి మేకప్ గాని, లేదా జిమ్ ట్రైనర్స్ గాని ఇప్పుడున్న వాళ్ళలాగా ఉంటే బహుశా మీరు లుక్ చేంజ్ చేసే అవకాశం ఉండేదేమో. అప్పుడైతే అది కూడా ఆస్కారం కూడా నేను చాలా లేకుండా ట్రై చేశానండి. నేను లుక్ ట్రై చేయడంలో నేను చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేశాను యాక్చువల్‌గా. ఆ! తర్వాత అవి నేను ఫెయిల్యూర్ అయ్యాను నేను. ఒక సినిమాలో అయితే టోటల్‌గా మీసం తీసేసి, ఓహ్! హెయిర్ స్టైల్ అంతా మార్చేసి, వేరే రకంగా పెట్టుకొని అన్నీ ఇది చేస్తే, ఆ సినిమా భయంకరమైన ఫ్లాపు. తర్వాత అందరూ చాలా కన్నీరు మున్నీరు అయిపోయారు చూసిన వాళ్ళందరూ. రైట్. బాబు ఇలాగే నువ్వు ఇంకోసారి భయపెట్టొద్దు జనాల్ని రైట్. నువ్వు. అంటే మళ్ళీ నార్మల్‌గా వచ్చాను నేను. రైట్. సో, అందుకని రైట్. సో, మనం ఎలా ఉండాలో అలాగే ఇప్పుడు రైట్. చూడండి ఇప్పుడు నేను వితౌట్ మేకప్ నార్మల్‌గా ఉన్నానండి. ఇప్పుడు కూడా అలాగే అంటుంటారు ఆ! మనల్ని. అంతే. సో, దానికోసం మనం ఏం చేయాల్సిన ఇది లేదు అది. సార్. అది. సార్. అంటే ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగింది సార్? అంటే మీరు సినిమాలు చేస్తా ఉన్నారు. హ్మ్. సీరియల్స్‌లోకి లేదా బుల్లితెర వైపు వెళ్ళే ట్రాన్సిషన్ అనేది ఎప్పుడు జరిగింది? సార్ ఎప్పుడు కూడా సార్ ఇప్పుడు హీరోకి హ్మ్, ముఖ్యంగా 90స్ తర్వాత నుంచి సార్ స్టార్డమ్ హీరో కంటే స్టార్డమ్ ఉండాలి సార్. ఆ! మాస్ ఫాలోయింగ్. అవును. అంతవరకు మీకు అవన్నీ ఉండేటివి కాదు సార్. హీరోలందరూ అన్ని రకాలు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మాస్ సినిమా వస్తే మాస్ సినిమా చేస్తుండేవాళ్ళు. తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ వస్తే ఫ్యామిలీ చేస్తుండేవాళ్ళన్ని. తర్వాత 95 ఆ తర్వాత నుంచి అన్నీ 2000s దగ్గరలో వచ్చిన తర్వాత నుంచి ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఒక హీరోకి కౌంట్ వచ్చి స్టార్డమ్ సార్. రైట్. ఇప్పుడు మనము చేస్తూ వెళ్తున్నాం గానీ, ఎక్కడ గూడా ఒక మాస్ కిక్ బాక్సింగ్ లాంటి ఒక హిట్టు అనేది రాలా. రాకపోతే, అది ముఖ్యంగా హీరోకేంటంటే, సోలో హీరోగా చేసే సినిమాలు హిట్ అవ్వాలి సార్. రైట్. ఇప్పుడు మనకి సోలో హీరోగా ఈ హిట్టు ఇది అనేది ఒక పెద్ద ఇదిలాగా ఎప్పుడు పడలా. ఏదో ఒక ఇద్దరు హీరోలు, ఒక ఇది అలా వెళ్తూ ఉన్నాం. అంటే ఈ అక్రాస్ ఏజ్ లాంగ్వేజెస్ ఆ! పడలేదా సార్? సో, ఇప్పుడు ఏదైనా ఇదంటే ప్రతిదానికి కంపారిజన్స్. ఓహ్! ఆ సినిమాలో ఆ సాంగ్ అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. అందులో ఆ టైంలో ఏంటంటే సార్, ఇప్పుడు చిరంజీవి సార్ సినిమా ఒకటి రిలీజ్ అవుతే, నాదొక సినిమా రిలీజ్ అవుతుండేదనమాట. ఈ కంపారిజన్స్ అవి ఇవి. అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీడియా గూడా అప్పుడు అంత లేదు సార్ కరెక్ట్. అప్పట్లో. ప్రింట్ మీడియా ఉండేది. ఆ ప్రింట్ మీడియాలోనే అసలు మామూలుగా ఉండేటివి గాదు. అసలు మ్యాటర్స్ అసలు అలా ఉండేటివన్నమాట. ఒకానొక టైంలో అయితే 'ముగ్గురు మనగాళ్ళని' ఒక సినిమా రిలీజ్ అయిన టైంలో అయితే మూడో చిరంజీవి గారు ఉంటారు గదండీ! డాన్సర్ ఆ! చిరంజీవి గారు. అది నేనే జేశానన్నట్టుగా పుకారొచ్చిందండి బయట. అది నాకే అర్థం గాదు. ఎలా వచ్చింది? ఎలా సెట్ నాకు మీడియా వాళ్ళు గూడా అడిగేవాళ్ళు. ప్రతిరోజు ప్రతి సెట్‌కి అన్ని దీన్లకి ఎళ్తుంటాం మేము. "నువ్వసలు ఎప్పుడు చేసావు?" అని అడుగుతుంటారు. "లేదు సార్ నేనసలు అది చేయనే లేదు సార్ నేనసలు. నేను చేయలేదు. అది ఊరికే పుకారొచ్చిందని." అంత ఇది వచ్చింది సార్ ఆ టైంలో. రైట్. ప్లస్ సోలో హీరోగా హిట్టు మనకు రైట్. రాలేదు. సో, ఇంకా మనం ఇలాంటప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వకూడదు ఇదని జెప్పేసి మనం తర్వాత వేరే స్టేట్‌కెళ్ళాం. తమిళ్ చేసాం. కన్నడ కన్నడ చేసాం. చేశారు. ఇది చేసాం. సరే ఇంకా లాస్ట్‌కి చూసాం. ఆహ్, సీరియల్స్ నన్ను అప్పటికే అడుగుతూ ఉన్నారు సార్ అప్పుడు. అడుగుతూ ఉండేవాళ్ళనమాట. ఇంక తర్వాత నాకు ఫస్టు "నువ్వు సీరియల్స్‌లో నువ్వు స్టార్ అవుతావయ్యా" అని చెప్పిన మనిషి చలపతిరావు గారు. హ్మ్. ఆయన మాకు పెద్దలు. రైట్. ఆయన చలపతిరావు గారు. మేము చాలా సినిమాలు కలిసి వర్క్ చేసాం. ఆ టైంలో "ఏమయ్యా! నువ్వు నీకు తెలీదు. నువ్వు సీరియల్స్ చెయ్యవయ్యా. నువ్వు స్టార్ అయిపోతావయ్యా నువ్వు" అంటుండేవాడు. మేము ఆయన్ని చాలా సీరియస్‌గా చూసేవాళ్ళం. ఈయనేంటి నేను సినిమాలు చేసుకుంటుంటే ఇలా అంటున్నాడేంటి అనుకునేవాళ్ళం గానీ, ఆయన ఏ దీంతో అన్నారో కొంతమంది పెద్దల మాటలు ఆశీర్వాదాల్లాగా అయిపోతాయండి. అన్నట్టుగానే తర్వాత నాకు సీరియల్స్‌లో ఇదయింది. ఇంక నేను ఐ నెవర్ సీన్ బ్యాక్ అసలు. అసలు సీరియల్స్‌కొచ్చాక చూడలేదసలు. అసలు ఇంకా ఇంకెక్కడ అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అసలు తర్వాత చిరంజీవి గారిలాగా ఉంటాను అంటారే గానీ, ఎక్కడ గూడా ఆయనలాగా జేశాడు అది ఇది అని ఏం లేదు. నాకెందుకంటే నాకు సీరియల్స్‌లో అంత మంచి క్యారెక్టర్స్ నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నాకిచ్చారు. నన్ను జేశారు. ఆ టైంలో అది మర్చిపోలేనిది. నన్ను అలాగే నిలబెట్టింది. తర్వాత ప్రతి ఇంట్లోకి వద్దన్నా సరే సాయంకాలం 6 తర్వాత ఎళ్ళిపోయేవాడిని నేను. రైట్. అందరికీ రైట్. కనపడుతూ ఉండేవాడిని నేను.
సో దాంతో ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మా మనిషి రాజ్ కుమార్ అన్నట్టుగా అయిపోయింది సార్. ముఖ్యంగా లేడీస్లో అంత ఫాలోయింగ్ అనేది వచ్చింది సార్ నాకు. రైట్. అదే ఈరోజు మమ్మల్ని ఇది చేసింది సార్ రైట్. ఇండస్ట్రీలో. సో మీరు చేసిన సీరియల్స్లో అంటే అప్పట్లో 2 ఛానల్స్ ఉండేవి తెలుగులో, ఈటీవీ అండ్ జెమినీ ఉండేది తెలుగు ఛానల్స్. ఇప్పుడైతే సరే వేరే వేరే రకరకాల ఛానల్స్ వచ్చాయి కానీ సార్ బట్ 2 ఛానల్స్లోనూ మీరు బిజీగా ఉండేవాళ్ళు. అవును సార్. ఇక్కడేమో విధి, అక్కడేమో ఇంకా బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళకి ఆస్థాన హీరో మీరే. ఇంకా వాళ్ళు సీరియల్ చేస్తానంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. సింపుల్ సార్. అప్పుడు ఏంటంటే జెమినీలో ఒక 3, ఈటీవీలో ఒక 3 వచ్చేటివి సార్. 2 మెగా సీరియల్స్, ఒక వీక్లీ సీరియల్ ఇలా ఉండేదన్నమాట. అక్కడ తమిళ్ 2 జరుగుతూ ఉండేటివి. 8 సీరియల్స్ చేసాం సార్. 8 సీరియల్స్ ఇప్పుడు అనుకుంటే, అంటే నాకు ఇప్పుడు స్టాఫ్ కూడా నా మేకప్ మెన్ మూర్తి అని ఉండేవాడు, తర్వాత చిన్ని అని ఒక అసిస్టెంట్ ఉండేవాడు. వీళ్ళు ఏంటంటే నాకు కత్తుల్లాంటి స్టాఫ్ సార్. నాకు మేము ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఏ షూటింగ్ డ్రెస్సులు ఎలా ఇది చేయాలి, వాళ్ళు ఆ కంటిన్యూటీ వాళ్ళు ఎక్కడ కూడా మిస్ కాకుండా అంత జాగ్రత్తగా చేసిన వాళ్ళు అలా ఉన్నందుకే నేను చేయగలిగాను సార్ ఆ రోజుల్లో. సో లేదంటే అసలు చేయలేను సార్, కష్టం అసలు. ఇప్పుడు ఆలోచిస్తే ఇందాక మీరు అన్నారు చూడండి, వెనక్కి తిరిగితే మీకు ఏమైనా భయం వేస్తుందా అంటే, ఇన్ని సీరియల్స్ అప్పుడు ఎలా చేయగలిగాము అనేది వెనక్కి తిరిగి ఆలోచిస్తే మాత్రం భయం వేస్తుంది సార్. ఇప్పుడు చేయలేము సార్. అసలు ఆ స్కీమ్, ఆ సిస్టమ్ కూడా లేదు ఇప్పుడు అసలు. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తే మీరు ఒక సీరియల్ 2 సీరియల్స్ సార్. 3వ సీరియల్ అంటే అసలు టెన్షన్ అనమాట. ఇంకా మనం ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టినట్టే 100%. రకరకాల ఛానల్స్ వచ్చాయి కాబట్టి ఈ ఛానల్ అంటే ఈ ఛానల్లోనే ముద్రపడిపోవాలి, వేరే ఛానల్స్కి వెళ్ళేది కూడా లేకుండా కూడా కొన్నిసార్లు తయారవుతూ ఉంటుంది కదా ఈ రోజుల్లో. అలాంటివన్నీ నేను నాకు ఎప్పుడైనా అలాంటివి పెడితే అసలు సరే 30 రోజులు మీకే ఇస్తాను, డబ్బులు ఇచ్చేయండి అంటాను నేను. నా దగ్గర ఇప్పుడు మీరు మా దగ్గరే చేయాలి, వాళ్ళ దగ్గర చేస్తే మేము ఇవ్వము అన్నారు అనుకోండి, ఇవ్వద్దు. ఎవరు ఇస్తే వాళ్ళకి చేస్తాను నేను, అంతే తప్ప నువ్వు ఇలాగే ఉండాలంటే అయితే డబ్బులు ఇచ్చేయండి అంటాను నేను. అలాగా కాదు సార్. ఆ రోజుల్లో చెప్పండి, మీరు అంటే 8 సీరియల్స్ చేస్తున్నారంటే సార్ క్షణం తీరుక్కుని ఉండేది కదా, ఇది చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వేరే సెట్కి వెళ్ళాలి, లేదంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఇదంతా ఉండేది కదా సార్. ఆ సమయంలో అసలు ఎట్లా ఉండేది సార్? అంటే ఇఫ్ ఐ మే ఆస్క్, మీకు పర్ ఎపిసోడో పర్ డేనో మీకు అప్పుడు ఎంత ఉండేది శాలరీ ఆ రోజుల్లో? సార్ ఆ రోజుల్లో తక్కువ సార్. నేను హీరోల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుండేవాడిని అన్నట్టుగా అంటుండేవాళ్ళు అందరూ. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. 5,000 తీసుకుంటుండేవాడిని ఒక సీరియల్కి. 5,000 అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అమౌంట్ సార్. తర్వాత 7,000 తీసుకునే రోజుల్లో అమ్మో 7,000 తీసుకుంటున్నాడు రాజకుమార్ అనేవాళ్ళు. ఇలాగ ఉండేది సార్. ఇప్పుడు 5,000, 7,000 అనేది ఇప్పుడు సిస్టమే మారిపోయింది సార్. అసలు టోటల్గా మారిపోయింది ఇప్పుడు. సో అట్లా ఆ రోజుల్లో ఆ రెమ్యునరేషన్స్ అలాగా ఉండినాయి సార్. కానీ దానికే మేము అప్పటికి ప్రతిరోజు 3 షూటింగ్లు అటెండ్ చేసేవాళ్ళం సార్. 3 షూటింగ్లు అటెండ్ చేసాం ఈజీగా. సో మామూలుగా నెలకు 30 కాల్ షీట్లు అవుతాయి. నేను 50 to 55 కాల్ షీట్స్ యాక్ట్ చేసాను సార్. అక్రాస్ హైదరాబాద్ అండ్ చెన్నై. మా పిల్లల చైల్డ్హుడ్ నేను ఆల్మోస్ట్ కొంచెం మిస్ అవుతూ ఉండేవాడిని సార్. ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలతో అప్పుడప్పుడు ఏదైనా 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడు ఇలా చూస్తుండేవాళ్ళు మా పిల్లలు. డాడీ షూటింగ్, అందులో వాళ్ళు రెగ్యులర్గా టీవీలో చూస్తుంటారు కదండి. ఆ టీవీలో చూస్తే మా అత్తమ్మగారితో లేదంటే మా అమ్మగారితో అలా కూర్చొని నా మిస్సెస్తో కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సడన్గా ఇంటికి వెళ్ళి కనపడే లోపల ఇలా చూస్తున్నారు. అంటే పిల్లలకి ఏంటంటే అవన్నీ గుర్తొచ్చి అవన్నీ మా డాడీ వచ్చాడు, ఆ షూటింగ్ నుంచి వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. తర్వాత ఏంట్రా అలా చూస్తున్నారు రండ్రా అంటే అప్పుడు వచ్చేవాళ్ళు పరిగెత్తుకుంటా. అలా ఉండేదన్నమాట. చాలా వాళ్ళ చైల్డ్హుడ్ అంతా మిస్ అయ్యాను నేను. అంటే ఆ రోజులు అలా వర్క్ చేసాం. ఆ సీరియల్స్ చేస్తున్న తరుణంలో మళ్ళీ సినిమా వైపు వెళ్ళాలి అనే ఆలోచన కానివ్వండి, లేదా ప్రయత్నం కానివ్వండి, అలాంటివి ఏమన్నా? మధ్యలో ఒకసారి చేశాను సార్ అలాగా. 2013లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇదవుదాము అంటే హీరో అనేది ఇంకా మైండ్లోంచి తీసాను నేను. వద్దు ఇలా కాదు, మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఒక ఎయిమ్ నాకు ఎప్పుడు ఉండేది. నాకు హిందీలో సంజీవ్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. అసలు ఆయన ఎవర్ గ్రీన్. సో ఆయన హీరో చేస్తాడు, విలను చేస్తాడు, కామెడీ చేస్తాడు, తర్వాత ఫాదర్ చేస్తాడు, ఫాదర్ ఇన్ లా అన్నీ చేస్తాడు. వర్స్టాలిటీ ఉంటుంది. ఎస్, అంగూర్ లాంటి సినిమా చేశారు, షోలే లాంటి సినిమా చేశారు, హీరో లాంటి సినిమాలు చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. తర్వాత నాకు తమిళ్లో శివాజీ గారు, ఇట్లాగ నాకు కొంతమంది ఆర్టిస్టులు, హీరోలు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. అసలు
సో, నాకు వాళ్ళేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ క్యారెక్టర్‌లోకి వెళ్తే ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళు సార్ వాళ్ళు. సో, నేను అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆహ్, ఒక తమిళ సినిమాని ఇది చేసుకొని నేను 'బ్యారిస్టర్ శంకర్ నారాయణ' సినిమా చేశాను సార్ నేను. దాంట్లో ఆ పెద్ద క్యారెక్టరు గెటప్‌ని నేను కొంచెం స్పెషలైజ్ చేసుకున్నాను నేను దాంట్లో. చేసుకొని ఇది చేసిన ఆ గెటప్ ఇదంతా చాలా బాగా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ టైంలో. ఓకే. ఫైనాన్షియల్‌గా అది ఆ టైంలో కొంచెం దెబ్బ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 ½ ఇయర్ సైలెంట్‌గా ఉన్నా. తర్వాత మళ్ళీ 2016లో మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ సీరియల్స్‌కొచ్చాను సార్. వచ్చి మీరు అలా ఉండకూడదు సార్, సైలెంట్‌గా ఉండకూడదు. మీరు చేయాలి, వర్క్ చేయాలి మీరు అని చెప్పేసి చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాను సార్. అంతవరకు హీరోగా చేస్తున్న సీరియల్స్ తర్వాత మళ్ళీ ఫాదర్ ఇన్ లా ఇలాగ చేసుకుంటూ స్టార్ట్ చేశాం సార్. అయినా కూడా నేను ఫాలో చేసింది ఒకటే సార్. ఫాదర్ ఇన్ లా చేస్తున్నా కూడా సీరియల్స్ మొత్తం మెయిన్‌గా కథ మొత్తం నా మీదే స్టార్ట్ అయ్యేటట్టుగా రైట్. ఆ హీరోయిజం ఉండేలాగా ఉన్న కథలు లాంటివే క్యారెక్టర్స్‌నే చేస్తూ ఎంచుకున్నారు. వచ్చాను నేను. నైస్. నైస్. అలా చేసుకుంటూ వచ్చాను సార్. అలా లేకపోతే నేను చేయను సార్. నాకు అవసరం అంతే. లేదు. నేను ఇంట్లో అంతే. కూర్చుంటే హ్యాపీగా. అది. రైట్. నా మీద కథ నా అలాంటిది ఇది అంటేనే చేస్తా. నేను ఇంతవరకు చేసినవన్నీ అలాగే. మొన్న రీసెంట్‌గా నాది కంప్లీట్ అయిన సీరియల్ 'శ్రీవల్లి' కూడా మెయిన్ అసలు ఆ కథ మొత్తం బేసే దాని మీద నా మీద స్టార్ట్ అయిందనమాట. 'జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్' అనిల్ కడియాల, ప్రవీణ కడియాల గారి సీరియల్ అనమాట. ఈటీవీలో వచ్చింది. సో, దానికి ముందు 'కేర్ ఆఫ్ అనసూయ', 'లక్ష్మీ కళ్యాణం', తర్వాత మ మా టీవీలో ఒక 'పవిత్ర బంధం' చేశా. సేమ్ ఆ ఆ ఓల్డ్ ఓల్డ్. నేమ్‌తోనే 'పవిత్ర బంధం'. ఇవన్నీ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ మనతోనే స్టార్ట్ అయిన కథల్లాగా రైట్. ఉంటాయి సార్ అవన్నీ. మీకోసం వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ దానికో వస్తారులెండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఇప్పుడు ఏమండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఛానల్స్ మనకి ఇవ్వకపోతే మనం ఏం అంతే. చేయగలమండి? డెఫినెట్‌లీ. వాళ్ళు మన దీన్ని బట్టే వాళ్ళు ఇచ్చేస్తారు. సో, ఏంటంటే దేవుడు ఇదంతా అదృష్టం అండి. రైట్. అదే విధంగా అవన్నీ ఆదరించారు ప్రజలు. రైట్. అంటే మీరు లైఫ్‌ని ఎలా తీసుకుంటారు సార్? దాదాపు మీకు అరౌండ్ ఒక 2 క్రోర్స్ దాకా నష్టపోయి ఉంటారా ఆ సినిమా తీసినప్పుడు మీరు? లేదండి. 3 క్రోర్స్ సార్. పెద్ద అమౌంట్ ఆ! ఆ రోజుల్లో. ఎందుకంటే సినిమా ముహూర్తం నుంచి లాస్ట్ పబ్లిసిటీ రిలీజ్‌తో సహా అన్నీ నేనే ఇది చేశాను సార్. సో, నాకు మొత్తం 3 క్రోర్స్ పోయింది నాకు. ఎలా తట్టుకున్నారు సార్? అంటే 3 క్రోర్స్ హ్యూజ్ అమౌంట్. మామూలు అమౌంట్ కాదు. 100% సార్. ఈ 2013లో నేను దిమ్మ 3,00,00,000కి తిరిగిపోతుంది. నేను ఒక మంచి ల్యాండ్స్ తీసుకున్నా కూడా అదే ఈరోజు 10 టైమ్స్ ఏసుకోండి ఈజీలీ. ఇంకెక్కువ అవసరం లేదు. 10 ఈజీలీ టైమ్స్ 10 టైమ్స్. ఏసుకున్నా నాకు 30,00,00,000 అవుతది నాకు. సో, అట్లాగా అంటే లైఫ్‌లో ఎప్పుడు గూడా అండి కొన్ని కొన్ని మనం కరెక్ట్‌గా ఉండాలి. మన సిన్సియారిటీ మనం కరెక్ట్‌గా ఉండి మనం పని చేసుకుంటూ వెళ్దాం. దాంతో పాటు దేవుడి ఆశీర్వాదము కొంచెం ఆ లక్ గూడా ఉండాలి. ఒక్కోసారి ఆ టైంలో ఏమన్నా బ్యాడ్ టైమ్ ఏమో జరిగిపోయింది ఇలాగా. రైట్. బట్ ఎక్కడ నిరాశ పడకుండా దానికి ఫ్యామిలీ సపోర్టు, కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. వైఫ్ ఆ టైంలో ఇచ్చిన సపోర్టు ఇవన్నీ మర్చిపోలేను. నా పిల్లలు వాళ్ళందరూ డాడీ ఓకే డాడీ నువ్వేం తప్పు చేయలేదు. తాగి తందనాలు ఆడి పోగొట్టలేదు. నువ్వు చేసావు. సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చావు. ఇదైంది. ఓకే. దేవుడు ఇంకో రకంగా ఇస్తాడు మనకి ఇదంతా. సో, ఇదంతా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడంతో వైఫ్ గాని, పిల్లలు గాని వీళ్ళందరూ ఇచ్చినది. సో, అది మనల్ని గట్టి ఇది సార్ యాహ్! సార్. మళ్ళీ ముందుకెళ్ళడానికి నాకు ఆస్కారం దొరికింది. కొంచెం వెనక్కెళ్దాం. 99, 2000, 2000 ఆ పీరియడ్‌లో ఆ! దట్ వాస్ పీక్ రాజ్ కుమార్ పీరియడ్ ఆన్ టీవీ. అది హ్మ్. ఏ మాత్రం డౌట్ లేని ఒక ఆ! టైమ్ 2002, 2000లో స్టార్ట్ అయింది సార్ నాది. 2000 స్టార్ట్ ఇది అయింది. ఇది టీవీది. సో 2000 స్టార్ట్ అయింది. 2001, 2, 3 అదైతే ఒక పీక్ లెవెల్ ఆఫ్ రాజ్ కుమార్ అయితే చూసాం 89, 90 నుంచి సినిమా సార్. సినిమా. 2000 వరకు. 2000 నుంచి సీరియల్స్ సార్. సీరియల్ స్టార్ట్. 2012 వరకు రైట్. హీరోగా. రైట్. 2013 సినిమా చేశా. రైట్. తర్వాత మళ్ళీ గ్యాప్ 2006 తీసుకొని గ్యాప్ ఒక 1 ½ ఇయర్ గ్యాప్ తీసుకొని 16 నుంచి 2016 నుంచి మళ్ళీ. రైట్. సో, ఈ రోజు వరకు వెనక్కి రైట్. చూడకుండా మళ్ళీ వెళ్తానే ఉన్నాం అలాగే. ఆ రోజుల్లో రాత్రిపూట 'పవిత్ర బంధం' సీరియల్‌కి ఉన్న రేటింగ్స్ కానివ్వండి, ఉన్న ఆదరణ గాని అంతా ఇంత కాదు. అవును. అసలు వేరే లెవెల్‌లో ఉండేది. అంటే అవును. ఆ సీరియల్‌లో ఎన్ని మలుపులు తిప్పినా అంటే ముందు అవును. వాళ్ళు 'సాస్వి కవి బహుతి' అనుకున్నారు. అవును. ఆ 'కోషిష్ తర్వాత ఏకాశ', తర్వాత 'కింగ్‌పి 'కై సాస్బి కిసి కబీర్'. రోజ్' అనుకున్నారు. ఆ! అలా రకరకాలుగా ప్లాస్టిక్ సర్జరీలు రావడం, మీరు ఎళ్ళిపోయి అవును. మళ్ళీ వేరే రకంగా ఒక కొత్త నెగెటివ్ గెటప్‌తో కూడా రావడం అంతా ఉంది గానీ, నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఆ సీరియల్‌లో ఏంటంటే, నన్ను సీరియల్ చూస్తారని అడక్కండి మీరు. చూసేవాడిని ఆ రోజుల్లో మా ఇంట్లో వాళ్ళందరూ చూసేవాళ్ళు కాబట్టి. సార్. ఒక ఫైట్ చేశారు మీరు. హ్మ్. జైల్ ఎపిసోడ్ ముందు ఒక ఒక సీరియల్ 'పవిత్ర బంధన్' సీరియల్‌లో ఒక ఫైట్ మిమ్మల్ని సెటప్ చేసి మీకు స్పాట్ పెడతారనుకుంటున్నప్పుడు మీరు ఖైదీగా ఉన్నారు. మీరు బయటకొచ్చి
కర్రతో సమోసాలు కొట్టి టక్క 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 అవును. ఫైట్లు చేస్తారు. కరెక్ట్ కరెక్ట్ నాకు దిమ్మ తిరిగిపోయింది. సార్. ఇది సీరియల్లో ఏంది ఈ లెవెల్లో ఫైట్? అది పల్టీలు కొట్టడం, ఆ కర్రని మైక్ బాలబాబు ఇట్లా తిప్పుతున్నట్టు ఆ కర్రని ఇట్లా తిప్పి కొట్టడం, కర్ర సాము చేయడం, అండ్ వెనకాల సౌండ్స్ కానివ్వండి, ఒక కొంచెం మంచి టెక్నికల్ లెవెల్ ఫైట్ అనేది జరిగింది. దట్ వాజ్ నాకు ఇంకా గుర్తుంది, ఫ్రెష్గా గుర్తుంది నాకు అది. సార్ ఏంటంటే మనం బేసిక్గా సినిమా నుంచి వచ్చాం సార్. ఇప్పుడు గబుక్కుమని ఎవరికి అలా చేసేయండి ఇలా చేసేయండి అంటే మనం ఒప్పుకోం. ఇంకోటి ఏంటంటే నాకు బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు వాళ్ళు చాలా ఇదిగా ఉంటారండి వాళ్ళు. ఊరికే ఏదో ఫైట్ అంటే ఊరికే అల్లా టప్పగా ఇప్పుడు నేను అన్నాను చూడండి అలా ఇలాగా అది ప్రొఫెషనల్గానే ఉండాలి, సినిమాటిక్గానే ఉండాలి ఇదని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, లేదంటే మనం ఫైట్ మాస్టర్ని పెట్టండి, డాన్స్ మాస్టర్ని పెట్టండి అని మనం అడుగుతామండి. ఒకవేళ అడిగినా పెడతారండి, పని చూసుకో బాబు అంటారు. అలా కాకుండా వాళ్ళు లేదు ఇది చేయాల్సి కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి మాస్టర్స్ని ఫైట్ అంటే ఫైట్ మాస్టర్ని పెట్టేవాళ్ళు వాళ్ళు. తర్వాత సాంగ్ అంటే డాన్స్ మాస్టర్ని పెట్టేవాళ్ళు, కొరియోగ్రాఫర్ని. ఇప్పుడు సినిమా లాగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ అయినా కూడా షార్ట్ కంపోజింగ్ అనేది అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి అని చెప్పి మాకు కొరియోగ్రాఫర్స్ని కూడా పెట్టేవాళ్ళు. అసలు అసలు పెళ్ళి అని ఒక సీరియల్ అండి, రవిప్రసాద్ గారి సీరియల్, అది రవిప్రసాద్ బ్యానర్లో. మాకు వామన్ మాలిని గారు వచ్చి కొరియోగ్రాఫ్ చేశారు. మాకు సినిమా మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఆ సాంగ్ మొత్తం, టైటిల్ సాంగ్ మొత్తం షూట్ చేశారు. అది ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ చేసామనుకోండి, సాంగ్ పెట్టామనుకోండి, కరెక్ట్గా 10 రోజుల తర్వాత తీసేయండి, ఆ 3 నిమిషాలు సీరియల్ వేసేయండి అంటారు. అప్పట్లో అయితే ఆ సీరియల్ అయిపోయే వరకు వచ్చేది. అసలు ఎక్కడ కొంతమంది అయితే అప్పట్లో మాకు అభిమానంగా, సార్ మాకు ఆ సాంగ్ చూడడం కోసం ఫస్ట్ అలా కూర్చొని ఆ 2 నిమిషాలు చూసేసి ఇది అవుతామండి అంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం పడ్డ కష్టం బాగా జనాలు గుర్తించారు, ప్రజలు గుర్తించారు అనేది ఒక ఆనందం వేస్తుంది బాగా. ఇప్పుడు ప్రతి సాంగ్ కూడా సార్, అంటే మీరు పవిత్ర బంధం చేస్తే మనసున మనసే ఏంటి లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పేసి అవును, ఆ లెవెల్లో ఫీలింగ్ అనేది ఉండేది. విలేజెస్లో అయితే మా నేటివ్ ప్లేస్లకి అప్పుడప్పుడు మేము వెళ్తుంటే విలేజెస్లో అయితే బయటకు అలా వచ్చేవాళ్ళం. బాగా వస్తే సైలెంట్గా అందరి ఇళ్ళల్లో ఆ పాట వినపడుతూ ఉండేది. ఆ స్ట్రీట్, ఆ వీధి మా విలేజ్లో ఎవరు బయట ఎవ్వరు ఉండేవాళ్ళు కాదనమాట, అందరూ టీవీల మీద కూర్చొని ఉండేవాళ్ళు. అదేవిధంగా మళ్ళీ విధికి ఆ ఓ విధి అనే ఒక సాంగ్, మన ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ అది. ఆ సాంగు 10:30 వరకు సార్ అసలు కదిలేదే లేదు, అలా ఉండేవాళ్ళు అనమాట. ఆ 1 అవర్ నాకు ఒక 100 సినిమాలు చేసినంత పేరు తీసుకొచ్చి పెట్టింది. 9:30కి 9 to 9:30 అత్తమ్మ, అదొక తర్వాత 9:30 to 10 పవిత్ర బంధం, తర్వాత 10 to 10:30 విధి ఈటీవీలో, తర్వాత 10:30 to 11 లాస్ట్ సీరియల్ ఒకటి నాది డబ్బింగ్ సీరియల్ వచ్చేది. ఇట్లాగా ఒక 2 అవర్స్ అలా మధ్యాహ్నం ఏదో ఇంకొక వీక్లీ ఇట్లాగా ఉండేది సార్. ఆ రోజులు దోస్ గుడ్ ఓల్డ్ డేస్ అంతే. ఆ సమయంలోనే సార్ మీకు ఒక మ్యాగజైన్ వాళ్ళు డెక్కన్ క్రానికల్ అనుకుంటా, అవును సార్, ఖైదీ గెటప్ లాగా మళ్ళీ చిరంజీవి గారి లాగా సెటప్ చేసి మీకు ఒక మ్యాగజైన్ షూట్ అది ఒక కన్నడ సినిమాలో స్టిల్ సార్, అది కన్నడ సినిమాలో యాక్షన్ టైగర్స్ అని ఒక సినిమాలో స్టిల్ అనమాట. అది అప్పుడు ఏంటంటే మామూలుగా నేను బాలాజీ టెలిఫిలిమ్స్ పవిత్ర బంధం సెట్లో ఉన్నాను సార్. వచ్చారు, ఆఫ్టర్నూన్ వచ్చారు, మేము ఇట్లాగా డెక్కన్ క్రానికల్ నుంచి వచ్చామండి ఇదన్నా. సరే అండి అని వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. కట్ చేస్తే తర్వాత వాళ్ళు ఇది జరిగింది, ఇంటర్వ్యూ తీసుకుంది వాళ్ళు మెడ్రాస్లో అనమాట. తర్వాత కట్ చేస్తే కవర్ పేజ్ చేసి, అప్పట్లో ఎవ్రీ సాటర్డే సినీ టీవీ గైడ్ అని వచ్చేది. జనరల్గా ఏంటంటే ఆ టీవీ గైడ్లో ఎప్పుడు ఈ హిందీ హీరోలవి వాళ్ళవి వీళ్ళవి వేస్తుంటారు కవర్ పేజెస్. ఆ టైంలో నాది కవర్ పేజ్ వేసి టెలివిజన్స్ మెగాస్టార్ అని వాళ్ళు వేశారనమాట. వేస్తే నేను అప్పుడు మనోయజ్ఞం షూటింగ్లో ఉన్నా, రాఘవేంద్రరావు గారి మనోయజ్ఞం ఆర్కే టెలి షూట్లో ఉన్నా. అందులో నాకు మదర్ క్యారెక్టర్ లాగా మన ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ గారు చేస్తున్నారు.
ఝాన్సీ గారు సెట్లోకి రాగానే నాతో ఏమండి రాజ్కుమార్ గారు మీది ఇలాగా డెక్కన్ క్రానికల్లో సినీ గైడ్లో మీది కవర్ పేజ్ వచ్చి మీ టెలివిజన్ మెగాస్టార్స్ని ఇవన్నీ వేశారు మీరు ఇది అనగానే నేను వెంటనే మా స్టాఫ్ని పంపించి ఒక 4-5 కాపీలు తెప్పించుకొని చూస్తే టెలివిజన్స్ మెగాస్టార్ ఇది అని చెప్పేసి ఇది చేయగానే కొంచెం టెన్షన్ వచ్చే ఇదనమాట అవన్నీ. రైట్. కనీసం అప్పుడు నాకు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాల. కరెక్ట్. సో అలాగా జరిగింది. బట్ అలాగే ఈ సభాముఖంగా డెక్కన్ క్రానికల్ వారికి మరోసారి రైట్. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇండియన్ టెలివిజన్ అవార్డు కూడా మీకు అదే సమయంలో వచ్చినట్టు కదా? విధికండి, విధికి విధికి, వచ్చింది. విధి సీరియల్కి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు వచ్చింది. జనరల్గా వాళ్ళు ఏంటంటే ఓన్లీ నార్త్ సైడే ఇస్తుంటారు వాళ్ళు అవార్డ్స్. హీరో హోండా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ అనమాట అవి. సో ఆ సంవత్సరం అదే ఫస్ట్ అదే లాస్ట్ అని మళ్ళీ ఇవ్వలేదు ఎవరు. రైట్. రైట్. సో వాళ్ళు బాంబేలో జరిగింది ఈ ఫంక్షను. నాకు విధి సీరియల్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. రైట్. సో అది బాంబేలో చిరంజీవి గారి చేతుల మీదుగా అరే తీసుకున్నాను. సూపర్. స్టేజ్ మీద నన్ను అలా చూస్తున్నా చిరంజీవి గారు ఆ రోజు. దా అని చెప్పి తీసుకుని మళ్ళా చేసుకుంటుంది. నేను ఆ స్టిల్ కూడా మీకు పంపిస్తాను, నేను షూర్. చూపిస్తాను. డెఫినెట్లీ. అవార్డు తీసుకున్నాను నేను. అదొక మరపురాని మధురానుభూతి అది. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరికి మన సౌత్లో ఇవ్వలేదండి అనుకుంటున్నాను, ఇవ్వలేదు అనుకుంటా. అదే ఫాదర్ సన్ గా కూడా సీరియల్లో నాకు తెలిసినంత వరకు మీరే ఆ ట్రెండ్ అని అనేది అని సెట్ అంటుండేవాళ్ళండి వాళ్ళు. ఏమో ఉండొచ్చో లేదో నాకు తెలియదు. రకరకాల సీరియల్లో అది అలా సెట్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత చాలా చేశాను సార్, తర్వాత చాలా చేశాను, తర్వాత అలా వచ్చాయి. చేశానండి. సార్ ఇప్పుడు సినిమాలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో మీరే అన్నారు ప్రింట్ మీడియా ఉండేది, కొన్ని గాసిప్లు అవి ఇవి వచ్చేవని చెప్పేసి. సీరియల్స్ ఉన్నప్పుడు అట్లాంటివి ఏమన్నా మీ మీద రాయడం కానీ లేకపోతే మీ దాకా రావడం కానీ ఏమన్నా చూసారా, లేదా మీరు ఖండించాల్సిన వార్తలు ఏమైనా వచ్చాయా? అలాగేం లేదు సార్, ఎప్పుడు ఏం లేదు సార్, అలాంటివి ఏం లేదు సార్. నిజంగా జరుగుంటే నిజంగానే వస్తాయి సార్, ఏమి జరగకుండా ఏమొస్తాయి సార్. సో నాకైతే ఎప్పుడు అలాంటిది ఏమి ఇది రాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎప్పుడన్నా ఏమన్నా వచ్చేసారు మీరు వచ్చి మా సార్ లాగే ఉంటారు, మీరు అయ్యో రావద్దు, సార్, మీరు నాకు డాన్స్ చేయొద్దు, మా సార్ లాగే లేదు చేయొద్దు. లేదు లేదు సార్. మీకు అప్పట్లో మాకు ఇవి వచ్చేటివి అనమాట, లెటర్స్ వచ్చేటివి, ఆ, ఫ్యాన్ మెయిల్ లెటర్స్ వచ్చేటివి అనమాట. దానికోసం మేము అప్పుడు ఒక ఒక కుర్రాన్ని, స్టాఫ్ కుర్రాన్ని పెట్టుకొని వాటన్నిటికి ఆన్సర్స్ ఇచ్చాను. కొన్ని అసోసియేషన్స్ నావి కూడా ఆ టైంలో కొన్ని ఉండేటివి అనమాట. సో వాళ్ళకు మాత్రం నేనే అటెండ్ చేసేవాడిని, మిగతావన్నీ మా స్టాఫ్ అటెండ్ చేస్తునేవాళ్ళు. అలాగా నాకు తెలిసి ఎవ్రీ డే ఒక హాఫ్ గోన సంచికి వచ్చేటివండి నాకు బా లెటర్స్. సో అలా ఉండేది అప్పుడు ఫ్యాన్ మెయిల్ అలాగా. సో సో ఆ రోజులు అలా జరిగిపోయింది సార్. ట్విట్టర్లో అవన్నీ లేని రోజులు సార్. ఇప్పటికీ అన్నీ ఉన్నా కూడా నాకు ఏది తెలియదు సార్. నాకు ఫేస్బుక్ ఉండదు, ఇన్స్టా ఉండదు, ఏం ఉండదు సార్. ఒకే ఒకసారి మా పిల్లలు బలవంతంగా అదేంటి ఫేస్బుక్ ఇవన్నీ పెట్టిస్తే చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది నాకు. ఇది మనకొద్దు, ప్రశాంతంగా ఉండాలి బ్రెయిన్ ఎప్పుడు మనకి ఇదని చెప్పేసి మనం కట్ చేసి ఈ రోజుకి నాకేం ఉండవు సార్ అవన్నీ. ఏదైనా ఉంటే మ్యాక్సిమం అదే వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదండి, ఏదంటే అది ఏదైనా పెడుతుంటాను అప్పుడప్పుడు. అది చూసుకొని దానికే ఏదైనా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అంతే. ఇన్స్టా, ఫేస్బుక్ లేవు సార్, ఈ రోజుకి లేవు. అంటే నాకెందుకు సెట్ అవ్వలేదు, నేను పెట్టుకోలేదు అంతే. సార్ ఇన్ని సీరియల్స్ మీరు చేస్తూ ఉన్నారు, ఇన్ని పిక్చర్స్ మీరు చేస్తూ ఉన్నారు. వన్ బేసిక్ ఒక యాక్టర్కి ఉన్న ఒక గైడ్ లాంటిదో లేదా ఒక వన్ బేసిక్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఇది చేస్తూ ఉండాలి అలాంటివి ఏమన్నా ఉండిందా మీకు యాక్టింగ్ చేస్తున్నప్పుడల్లా కూడా? నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు బేసిక్గా మనం సినిమా యాక్ట్ చేద్దామన్నా ఒక యాక్టింగ్ అని కూర్చున్న తర్వాత కొన్ని చిన్న ప్రాక్టీస్లే ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి, మన స్క్రిప్ట్ ఇలా చదువుకోవాలి, ఇలా యాక్టింగ్ ఇలా ప్రిపేర్ అవ్వాలి, రకరకాల కొన్ని ప్రాసెస్లు కొన్ని ఉంటాయి, ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క ఇండివిజువల్ ప్రాసెస్. అది ఇప్పుడు ఎట్లా అంటే అండి, ఇప్పుడు మామూలుగా ఒక ప్రాజెక్ట్ గురించి మనకు చెప్తారండి. చెప్పిన తర్వాత ఏమండి మీది పలానా గెటప్ పలానా ఇదంటే, ఇప్పుడు నేనైతే నా ప్రకారం నేనేం చేస్తానంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటానండి. నేను తీసుకుని ఆ గెటప్ని, ఇప్పుడు నేనైతే ఎలా ఉంటాను, ఇప్పుడు ఆ గెటప్కి పలానా హీరో ఉన్నారు, ఆ గెటప్లో ఆయన ఆ రోజుల్లో అదరగొట్టేశాడు. ఇప్పుడు చెప్పిన గెటప్ ఈ క్యారెక్టరైజేషన్ అలా ఉంది, ఆ గెటప్ నేను చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ప్రాక్టీస్ ఎక్స్పెరిమెంట్ చేసేవానండి నేను. ఇప్పుడు ఇట్స్ ఓకే, గుడ్, బాగుంది, అందరిని అడిగేవాడిని. అడిగితే వాళ్ళు బాగుంది అన్నారు అంటే కనుక ఆ గెటప్ని నేను మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి చెప్పుకొని ఆ గెటప్ని ఫాలో చేసేవానండి నేను.
సో అలాగా నేను ఆ విధంగా ఒకసారి అప్పుడు ఏదో ఇండస్ట్రీ స్ట్రైక్ ఏదో వస్తే నేను 24 గెటప్స్ని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. నేను అప్పుడు ఆ 10 డేస్ కూడా ఊరుకోలేదు నేను. 4 రోజు ఫోటోషూట్ పెట్టుకొని తర్వాత ఇంకొక 10 డేస్ నేను టేబుల్ వర్క్ చేసి దాని మీద చేసి నేను ఒక్కొక్క గెటప్లో ఒక్కొక్క క్యారెక్టర్కి నేను ఎలా ఉంటాను అనేది దాని మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను సార్ అప్పట్లో. అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు ఒక గెటప్ని అనుకున్నాం అనుకోండి సార్. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, రాజ్ కుమార్ అన్నారనుకోండి సార్. అల్లూరి సీతారామరాజు గారి గెటప్ అందరికీ తెలుసు. ఆ గెటప్ వెంటనే మనకి ఎవరు మైండ్లోకి వస్తారు సార్? కృష్ణ గారు వస్తారు, లేదంటే మన తర్వాత రామారావు గారు వేశారు, వాళ్ళందరూ మైండ్లోకి వస్తారు. ఈ గెటప్కి మనమైతే ఎలాగుంటామని మనం ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటే ఓకే, లేదంటే సైలెంట్గా ఉండడమే. అందరిని అడుగుతాం బాగుంది సార్ కంటిన్యూ చేయండి అంటే మూవ్ అయిపోవడమే. సో అలాగ నేను చాలా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఒక గెటప్కి నేనైతే బేసిక్గా ఇది నేనే సృష్టించుకున్నా గిసుకున్నా నేను చెప్పనండి. మనం ఆల్రెడీ మన అన్ని గైడ్ లైన్ లాగా పెద్దవాళ్ళు అన్నీ చేసేసారండి. మనం వాటి దాంట్లో నుంచి మనం ఒకటి తీసుకొని వాళ్ళ దాంట్లో 1% చేసినా కూడా మనకు మంచి పేరు వస్తుందండి ప్రజల్లో. నేను అది నమ్ముతాను. నేను అది 1% మాత్రం చాలా సిన్సియర్గా మీరు అటెంప్ట్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. అది ఊరికి అల్లా టప్పాగా ఊరికి ఇష్టం వచ్చినట్టు చేసిన కొంతమంది ఏదేదో చేసేసి ఊరికి అలా ఇలా అంటే అది ఏమవుద్దంటే అది నగుల పాలలాగా అయిపోద్దండి. అది అలాగే కామెడీ లాగా చేయకూడదు సార్. సీరియస్గా చేస్తే డెఫినెట్గా మంచి ఇది వస్తుంది సార్. అలా ఇంకోటి మీరు పలు భాషల్లో మీరు చేశారు సార్. సో లాంగ్వేజ్ మీద గ్రిప్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా, ఒక నటుడికి భాష అనేది రావడం అనేది. సార్ అవును సార్. మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు మీరు? నేను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అర్థమవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడతాను సార్. ఓకే, కాన్ఫిడెంట్గా మాట్లాడతాను నేను. మలయాళం అర్థమవుతుంది, కొంచెం కొంచెం ఇది చేస్తాం. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే ప్రాంప్టింగ్తో నేను యాక్ట్ చేయగలను అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ సినిమా చేసినన్ని రోజులు నాకు ఈ ప్రాంప్టింగ్ అనేది తెలియదు సార్. నాకు ఉండదు కదా. సీరియల్స్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంప్టింగ్ అనేది అక్కడే చూసింది నేను. చూస్తే పేజీలు డైలాగులు ఇవన్నీ నేను ఎప్పుడు నేర్చుకునేది, ఇవన్నీ నేర్చుకునేప్పుడు అప్పట్లో చదువుకొని కలెక్టర్ అయిపోయిండేవాడిని నేను. అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకునేది బాబు అనుకుంటునేవాడిని నేను. నాకు నిలగల్ రవి గారు ఉన్నారు కదండి, తమిళ్ హీరో, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ ఆయన. తెలుగు సీరియల్స్ కూడా చేసి సినిమాలు చేశాడు. తెలుగు సినిమాలు, సీరియల్స్ అన్ని చేశాడు. ఆడియన్స్ కి రిమైండ్ చేద్దాం అంటే నిన్నే పెళ్లాడతా అనే సీరియల్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్. అవును, ఇది ఉంది కదా, ఇది కథ కాదు, మేము చేసిన ఇది కథ కాదు. ఆ ఇది కథ కాదులోనే నాకు ఫస్ట్ టైం అప్పుడు పరిచయం ఆయన. என்னப்பா எதுக்கு கஷ்டப்படுற, ப்ராம்ப்டிங் வாங்கிட்டு హ్యాపీ ఎత్తన పేజెస్ சொன்னாலும் అవి சொல்லிட்டே పో అన్నాడు. చెప్పాడు ఈ మాట అని చెప్పి భలే చెప్పాడు గమ్మత్తుగా అని చెప్పేసి మెల్లగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. చేస్తే అసలు ఇంక తర్వాత అసలు ఇంక మామూలుగా కాదు. అప్పటి నుంచి నువ్వు చెప్తూ కరెక్ట్గా ప్రాంప్టర్ని చెప్పేవాడు, నువ్వు జాగ్రత్త నేర్చుకోవే బాబు, డైలాగ్ కరెక్ట్గా నేర్చుకో నువ్వు అనేవాడిని. అది చెప్తూ ఉంటారు, మనం చేసుకుంటే దాంతోపాటు యాక్టింగ్ చేసుకుంటూ మెల్లగా జాగ్రత్తగా చేయాలి. చేసుకుంటే ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఆ రోజు అంటే చూడండి, ఒక పెద్ద మనిషి ఇచ్చిన సలహా మనకి లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది అంటే మనకి. సో అలాగే కొంచెం గ్రిప్ ఉంటే భాషది, ఆ తర్వాత మీరు ఉండాలి. తర్వాత సార్ ఎవరైనా దారి ఇలా చూపిస్తారు, ఇంకా లాస్ట్ వరకు మనం పట్టుకొని తీసుకెళ్ళరు కదా. మనం అది క్యాచ్ చేసుకోవాలి మనం. అది ఏ విషయంలో అయినా కానివ్వండి, పట్టుకుంటే దాన్ని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. సరే, రకరకాల బ్యానర్లో మీరు పనిచేశారు సార్. మీరు మన సుమన్ గారు ఈటీవీలో పనిచేశారు, రాడాన్లో పనిచేశారు, బాలాజీ ఏక్తా కపూర్ గారు దాంట్లో పనిచేశారు. అసలు ఏ బ్యానర్ పేరు చెప్తే ఆ బ్యానర్లో మీరు పనిచేస్తూ వచ్చారు. ఏ బ్యానర్తో మీకు మోస్ట్ కంఫర్ట్, లేకపోతే బాగా ఇది మన బ్యానర్ అనే ఫీలింగ్? అలాగేం లేదు సార్. నేను ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా నవ్వుకుంటూ జాలీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుండడమే అంతే సార్. అన్ని బ్యానర్స్ మంచి, అందరూ బాగా చక్కగా చూసుకుంటారు సార్. అందరూ ఎవరు అలాంటిది ఏం లేదు సార్. అందుకే మనం ఇంతకాలం అందరి దగ్గర అన్ని భాషల్లో చేయగలిగాం సార్. ఆల్మోస్ట్ ప్రతి బ్యానర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. అంతే కదా సార్. అవును, ఎక్కడ కూడా కట్ అయిపోయినట్టు కానీ లేకపోతే అది లేనట్టు కానీ ఎప్పటికీ లేదు. ఈ రోజుకి అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. సీరియల్స్ చేస్తున్నప్పుడు అప్పుడే కొన్ని టీవీ షోస్ కూడా ప్రారంభమయ్యాయి. ఈటీవీలో కానివ్వండి, జమీలో కానివ్వండి, కొన్ని టీవీ షోస్ ప్రారంభమైనప్పుడు
మీకు అనిపించలేదు ఒక host గా చేయాలి కొంచెం ఇది కూడా ట్రై చేద్దాం అని అట్లాంటివి ఏమైనా అనిపించలేదా మీకు? వస్తే చేస్తాం సార్, దానికేముంది. అంటే అంటే వాళ్ళకు మీరు స్వతహాగా మీరేం ప్రయత్నాలు చేయలేదు ఆ టైం నేను ఎప్పుడు అలా ప్రయత్నం చేయలేదు సార్. నాకు వచ్చిందే నేను చేసుకుంటూ వెళ్తున్నా. మీరన్న మాట ఈ ఇంట్లో ఈ మధ్యన నా మిసెస్ కూడా ఒకసారి అంది ఒక మాట. ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఆలీతో సరదాగా ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ. తర్వాత టాక్ షో ఇలాంటివన్నీ. అలాంటిది ఏదైనా మీరు చేయొచ్చు కదా, బాగుంటుంది అన్నట్టుగా అన్నారు. చేయొచ్చు, బాగుంటుంది. వాళ్ళు అనుకోవాలి కదా ఇవ్వాలని నాకు అలాగా. రాజ్ కుమార్ చేస్తే బాగుంటుందని అనుకోవాలి కదా. వాళ్ళు అనుకున్నప్పుడు వస్తుందిలే అండి. ఆవిడ తల కొట్టుకొని సైడ్కి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే మీరు అడగాలి కదా అంటది ఆవిడ. కరెక్ట్. ఇప్పుడు సార్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎట్లా అంటే మనం గబుక్కుమని అడిగామనుకోండి, వాళ్ళు ఏదో మూడ్లో ఉంటారు. అలాగే అండి చూద్దాంలేండి అంటారు అంతే. అలా కాదు సార్, మనం వాళ్ళకు ఒక్కోసారి ఇలా ఉంటే బాగుంటుందని మనం చెప్పుకుంటాం తప్ప, చేయాలా వద్దా అనేది వాళ్ళకి ఆలోచన రావాలి సార్. వచ్చినప్పుడు చేస్తారు. దానికైతే మీరు రెడీగా అయితే ఉన్నారు. ఖచ్చితంగా అసలు స్టైలిష్గా కనపడి చేయాలి, అసలు మామూలుగా కాదు. Definitely. ఎస్, అయితే ఉంది. అసలు ఎందుకంటే మామూలుగా కాదు. అప్పట్లో మీరు డాన్స్ ప్రోగ్రామ్స్ రావడం కానివ్వండి లేదా కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ రావడం కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. అందరూ ఇప్పుడు ఛానల్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూ వచ్చాయి. అవునవును, మీలాంటి వాళ్ళు అంటే టీవీ స్టార్డమ్ ఉన్న వాళ్ళు వస్తే ఇంకా షోకి కొంచెం కలర్ ఖచ్చితంగా సార్. అలాంటిది వస్తే అసలు స్టైలిష్గా చేస్తాం, మామూలు కూడా కాదు. అసలు ఆ గెటప్ అసలు చూడడం కోసమే, ఈ మనిషిని చూడాలి అనడం కోసమే అన్నట్టుగా రెడీ అయ్యి చేస్తాం సార్. అంటే ఇది నేను ఏదో గర్వంగా చెప్పుకోవడం అని కాదు. డెఫినెట్లీ మనం ఏంటంటే ఒకటి అవకాశం రావడం ఒక గొప్ప విషయం సార్, ఎప్పుడు అది అదృష్టం. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటున్నా. సో ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాను నేను. సో మనం ఏంటంటే అలాంటిది ఏదైనా వస్తే డెఫినెట్గా అసలు స్టైలిష్గా చేయడానికి ట్రై చేస్తాం. అసలు కుమ్మేస్తారు, అసలు నెంబర్ 1 లో ఉండడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. మళ్ళీ టెలివిజన్ అవార్డ్స్ మళ్ళీ వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ సినిమా వైపు అడుగులు ఏ విధంగా ఉన్నాయి? మన ఆర్జీవి గారు ఏదో మిమ్మల్ని ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేశారన్నట్టు వినిపించింది. ఆయన పట్టుకోవాలని అదంతా ఏం లేదు సార్. అడిగారు దాంట్లో. కమరాజ్యం చేశారు, తర్వాత ఇంకేదో పవర్ స్టార్ సినిమాలో కూడా మీరు ఏదో క్యారెక్టర్. ఆర్జీవి మిస్సింగ్ దానికి. ఆర్జీవి మిస్సింగ్ దాంట్లో నన్ను చిరంజీవి గారి లాగా చేయమని అడిగితే నేనే భయపడి చేయలేదండి. నాకు జనరల్గా ఏంటంటే ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఎందుకంటే చాలా బాగుంటాయి, నాకు ఎందుకు బాగా ఇష్టం. కానీ నాకు ఆ విధంగా అవకాశం ఇదనేది నాకు బాధ కలిగింది. కాకపోతే ఓకే, నేను చేయలేదు పర్సనల్గా. నేను బేసిక్గా నేను ఎప్పుడు అంటే పొలిటికల్గా అంటే నేను 96 నుంచి తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్ అండి నేను. సో మనం ఇట్లాంటివన్నీ ఎందుకులే అని నేనే కొంచెం దూరంగా ఉన్నాను. విషయం చెప్పండి, మీ మిస్సెస్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా దగ్గర బంధువులు అవుతారు. మీరేమో తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అలా అని కాదు కదండి, ఇప్పుడు ఎవరి ఇష్టాలు ఉంటాయి. అలా అనుకుంటే ఇప్పుడు మా మామగారు ఉన్నారు, నా మిస్సెస్ వాళ్ళ ఫాదరు, ఆయన తెలుగుదేశం పార్టీలో రామారావు గారి టైంలో 2 టర్మ్స్ జెడ్పీ చైర్మన్ ఆయన. ఓకే. జిల్లా పరిషత్ చైర్మన్ 2 టర్మ్స్, అంటే మన తులసిరెడ్డి గారికి ముందు అనమాట. రైట్. మా ఫాదర్ ఇన్లా ఆయన ఇదే టర్మ్ అయిపోయిన తర్వాత తులసిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారు అక్కడ. సో వాళ్ళే తెలుగుదేశం. సో వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ అలాగ ఉండేవాళ్ళు అనమాట. సో అంతే తప్ప తెలుగుదేశం మొదటి నుంచి వీళ్ళకి. బట్ ప్లస్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీస్ పరంగా ఇప్పుడు మా మామగారు బలరాం రెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, తర్వాత కందుల ఓబుల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే మైనింగ్ బిజినెస్, ఈ కోడూరు మంగంపేట వెరైటీస్ మైనింగ్ చేసేవాళ్ళండి వాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళ బిజినెస్ కూడా ఒకే ఇదండి, వాళ్ళు మైన్ ఓనర్స్ అనమాట అప్పట్లో. సో ఆ విధంగా ఇది ఉండేదన్నమాట. సో వాళ్ళ ఆ ఫ్యామిలీలో లేడీస్ కానివ్వండి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికీ ఏ ఫంక్షను ఏదేది ఉన్నా కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లేడీస్ అందరూ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ అవ్వడం కన్యాశుల్కమా లేకపోతే ముందు నుంచే? తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినర్ అవ్వడం, క్యాంపెయిన్ చేయడం అనేది మీరు ఇచ్చిన కన్యాశుల్కమా లేకపోతే ముందు నుంచే? లేదండి, నాకేంటంటే 95లో అప్పుడు మన ఇండస్ట్రీ మొత్తం ఒకసారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దీంట్లోకి అందరూ ఒక్కసారి వెళ్ళారండి. నేనేంటంటే బేసిక్గా రామారావు గారు అంటే చాలా ఇష్టం నాకు. సో అప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడిన మనిషి ఈయన అని చెప్పేసి నేను తెలుగుదేశం అందరూ వెళ్తుంటే ఆ దీంట్లో నేనే వెళ్ళిపోయాను నేను. కరెక్ట్. సో నాకు ఆ విధంగా 96 ఎలక్షన్స్కి క్యాంపెయిన్ అప్పుడు స్టార్ట్ చేసాం. 99 ఇంకా తర్వాత వరుస పెట్టి ఇంకా తర్వాత కృషి మీరు పార్టీకి చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నాం. వేసుకుంటారా?
ఇవన్నీ టైం వచ్చినప్పుడు జరగాలంటే జరుగుతాయి సార్. సార్ ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు ఒక్కసారిగా మీ ఫ్యామిలీ లైఫ్కి చాలా క్లుప్తంగా టచ్ చేసి మళ్ళీ మనం దీన్ని ఎండ్ చేద్దాం. యాజ్ అ ఫాదర్ మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారండి 100కి? 100కా? 100కి నేను ఒక 40 మార్కులు వేసుకుంటానండి. వాళ్ళ చైల్డ్హుడ్ని మిస్ చేసినందుకు ఇది అంతే కదా. ఇప్పుడు అంటే మనస్సాక్షి కన్నా మనం నిజం చెప్పుకోవాలి సార్. నేను 40 మార్కులే వేసుకుంటాను నేను. చూద్దామండి అన్ని ఇంకా చూద్దాం లైఫ్. వాళ్ళిద్దరి కెరియర్స్ పాత్ అనేది ఎట్లా ఉంది? లేదు వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ నా పిల్లలిద్దరూ చాలా బాగా చదువుకున్నారు. వాళ్ళు ఒక లాయర్ అండ్ ఇంకొకళ్ళు మా పెద్ద అబ్బాయి ఎంబీఏ అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ ఇది అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తర్వాత మా రెండో అబ్బాయి సింబియాసిస్ లా స్కూల్ పూణే రైట్ లా చేశాడు. తర్వాత లండన్కి వెళ్ళాలని చెప్పి రెడీ అయిపోయి తర్వాత కరోనా టైంలో తను నా మిస్సెస్ ఒప్పుకోలే. వద్దు ఇప్పుడు బాగాలేదు పరిస్థితి అక్కడ, 1 ఇయర్ ఆగి నువ్వు వెళ్ళు ఇదంటే. తర్వాత ఈలోపు మా వాడు సైలెంట్గా ఉండకూడదని చెప్పేసి అప్పుడు మన మన చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు కదా, చంద్రచూడ్ గారి దగ్గర ఇంటర్న్షిప్ చేశాడు. సో ఆ టైంలో ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంలో, సార్ ఏదైనా మీరు జాబ్ ఇస్తే నేను చేసుకుంటాను, నాకేం వద్దు సార్ మీరేం ఇవ్వకండి నేను వర్క్ చేసుకుంటాను మా అబ్బాయి. అదంతా ఏం లేదు. ఇప్పుడు ఒకరు ఈ కరోనా దీంట్లో వెళ్ళిపోయి నువ్వు వచ్చి జాయిన్ అవ్వకడు అని చెప్పేసి ఆయన ఇది చేసి పాపం అతనికి శాలరీ ఇచ్చి మా అబ్బాయికి తన దగ్గర పెట్టుకున్నాడు సార్. తర్వాత ఆయన సీజే అయ్యే టైంలో మా అబ్బాయిని తన కొలీగ్ దగ్గరే వేరే చోటికి పంపించి ఇది చేశాడు. ఆషమ్ సూద్ అనేసి ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆయన దగ్గర చేశాడు. మొన్న 8 months ముందు వరకు కూడా చేసేవాడు సార్. మొన్నటి నుంచి ఇండివిజువల్గా చేసుకుంటున్నాడు సార్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు చెన్నై అండ్ పాండిచ్చేరి, బాంబే హైకోర్ట్ ప్లస్ న్యూఢిల్లీ సుప్రీంకోర్టు వీటిలో బాబు ఇండివిజువల్గా చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరికి బగ్గు కొట్టలేదా సార్ యాక్టింగ్ వైపు వద్దామని చెప్పేసి? ఈ మధ్యన మా పెద్దోడికి పట్టుకుందండి. వాడిని ఎలాగోలాగా సైడ్ తప్పించేద్దామని ట్రై చేస్తున్నాను నేను. అసలు సార్ అంత మాట అన్నారు అంటే వద్దు సార్, బాగా చదువుకున్నారు వాళ్ళు మంచి దీంట్లోకి. దీంట్లో ఏంటంటే సార్ ఇది అవమానాన్ని సన్మానాన్ని ఈక్వల్గా తీసుకోవాలి సార్. ఒకటే లేదా అదృష్టం కూడా కొంచెం అదృష్టం కలిసి రావాలి. వాటిని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి సార్ రెండింటినీ. ఇప్పుడు సన్మానిస్తే నేనే అంత అనుకొని అవమానం రాగానే ఇదైపోయి డిప్రెస్ అయిపోయి అలా అయిపోయి ఇలా అయిపోయి అవి చాలా డేంజర్ సార్. ఎక్స్ట్రీమ్గా ఉండే వాళ్ళు. మా పెద్ద అబ్బాయి కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉంటుంది. కోపం వస్తే చాలా ఇరిటేటివ్గా ఉంటాడు మనిషి, అసలు ఇరిటేషన్ ఎక్కువ. నాకు అది భయం నాకు. సో అందుకనేసి ఒరే బాబు అంటే వద్దు అంటే కోపడతారు కదండి పిల్లలు. అందుకనేసి చాలా జాగ్రత్తగా సరే నాన్న చూద్దాం నాన్న చేద్దాం నాన్న, నీకు సినిమా వద్దు సీరియల్ వద్దు నాన్న, మంచి వెబ్ సిరీస్ చేద్దు కానీ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు అంటే చక్కగా జిమ్కి వెళ్ళడం అది ఇది ఇది అవుతున్నాడు. చూద్దామండి. అంటే యాజ్ ఎ ఫాదర్గా నేను ఏదైనా చేయాలి అనుకున్న రోజు, నాకు ఆ నమ్మకం వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తా. రైట్ అబ్బాయికి చేస్తా. మళ్ళీ మీరు సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఇష్టపడుతున్నారా, లేదా ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సార్ నాకు వచ్చినదన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. అంటే వస్తే ఖచ్చితంగా చేస్తా. సో దేర్ ఇస్ నో కామా కానీ ఫుల్ స్టాప్ కానీ లేదు ఇంకా యాక్టింగ్ అలాగే ఎప్పుడు పెట్టుకోను సార్. ఇప్పుడు చూడండి సార్, ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే కూర్చున్నాను నేను. ఇప్పుడు అంత మాత్రం చేత మంది అయిపోలేదు కదా. నెక్స్ట్ ఏదో ఒక ప్రభంజనం సృష్టించబోతున్నామని అర్థం. దానికి అర్థం ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్నామంటే దానికి ఒక ఇది ఉందని, సునామీ వస్తుందని అర్థం. సో అందుకని అలాగే ఉండాలి అసలు ఎప్పుడు లైఫ్లో. అలాగే తీసుకుంటేనే ముందుకు వస్తాం. లేదనుకోండి డీలా పడిపోతాం. అలా ఉండకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఎలాగో చాలా రకరకాల యాక్టింగ్ మనం చేసే ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి ఆ అన్ని ప్లాట్ఫామ్స్లో మీరు అదే విధంగా ఏ విధంగా అయితే మీరు ఈటా వాళ్ళు కానివ్వండి లేదా డెక్కన్ క్రానికల్ వాళ్ళు కానివ్వండి ఏ విధంగా అయితే మిమ్మల్ని కొనియాడారో, ఏ విధంగా అయితే మీరు చాలామంది ఇళ్లల్లో ఒక మనిషిగా మారిపోయారో, అదే విధంగా ఆ స్క్రీన్స్ కూడా మీరు రాక్ చేయాలని కోరుకుంటూ, అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా 67 సీరియల్ చేసేది మామూలు విషయం కాదు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 years. ఇంకా చాలా యాక్టింగ్ అసైన్మెంట్స్ మీ వైపు రావాలని కోరుకుంటూ మాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. నమస్తే.